లైఫ్ స్టైల్ అలవాట్ల కారణంగా కిడ్నీ వ్యాధి కేసులు పెరుగుతున్నందున ప్రివెన్షన్ మరియు ఎర్లీ డిటెక్షన్ యొక్క అవేర్నెస్ ను కల్పించడం చాలా ముఖ్యం. ఈ రోజు హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రినోన్డ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు గారు మనతో ఉన్నారు. డాక్టర్, కిడ్నీ వ్యాధి యొక్క ఎర్లీ సైన్స్ ఏంటి? నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు. నేను సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. నేను కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ లో పనిచేస్తాను. ఇనీషియల్ స్టేజెస్ లో మనకి సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు అంత ఎక్కువగా కనిపించకపోవచ్చు. అంటే నీరసంగా ఉండడం కానీ, మూత్రంలో ప్రాబ్లమ్స్ అంటే మూత్రం ఎక్కువ రావడం అయినా, మూత్రం తక్కువ రావడం అయినా సరే, ఇది కాకుండా ఆకలి తగ్గడం కానీ, వామిటింగ్ సెన్సేషన్, కొన్నిసార్లు కాళ్ళు వాపులు, మొహం వాపులు ఇవి కూడా ఉండే అవకాశాలు ఉండొచ్చు అన్నమాట. డాక్టర్, కిడ్నీ వ్యాధులు పెద్దవారికి మాత్రమే సోకుతాయా లేదా ఎవరికైనా సోకే అవకాశం ఉందా? వయసు అయిన వాళ్ళకి, వృద్ధులకి రావాలని ఏం లేదు. అది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఏ ఏజ్ లో అయినా సరే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రావచ్చు. సో చిన్నపిల్లల్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది కామన్ గా వస్తుంది. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కొన్ని కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వస్తూ ఉంటది. 20 to 40 years ఏజ్ గ్రూప్ ఏదైతే యంగ్ అడల్ట్ ఏజ్ గ్రూప్ ఉంటుందో దానిలో కూడా డిఫరెంట్ కిడ్నీ వ్యాధుల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అబోవ్ 40 years, అబోవ్ 50 years షుగర్, బీపీ, ఒబేసిటీ ఇవన్నీ ఉంటాయో దాని వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. డాక్టర్, కిడ్నీస్ ను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎలాంటి అలవాట్లను నేర్చుకోవడం మంచిది? నార్మల్ గా మంచి ఆరోగ్యానికి కావాల్సిన అంటే అట్లీస్ట్ ఒక 30 to 40 minutes పర్ డే వ్యాయామం చేయడము, వారానికి అట్లీస్ట్ ఒక 5 days చేసుకోవడము. రెండోది హెల్దీ డైట్ మెయింటైన్ చేయడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ప్రోటీన్ శాతంని మోడరేట్ గా తీసుకోవడము, ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది చాలా మోడరేట్ గా తీసుకోవడం, నో స్మోకింగ్ అండ్ సాల్ట్ అనేది బాగా తగ్గించుకొని తినడం. సో ఇవి ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని హెల్దీగా పెట్టుకోవాల్సిన ప్రికాషన్స్. ఇది కాకుండా ఒక 2 to 3 liters ఆఫ్ వాటర్ ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతో మీకు కిడ్నీస్ అనేవి హెల్దీగా ఉండొచ్చు. డాక్టర్, కిడ్నీ వ్యాధి సోకిన వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళకి అంటే సికేడి, క్రానిక్ కిడ్నీ డిజీజ్ పేషెంట్స్ కి అవైలబుల్ ఆప్షన్స్ ఏంటంటే, మనకి కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే లెస్ దెన్ 10% కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు డయాలిసిస్ స్టేజ్ వచ్చినట్టు. అంటే కిడ్నీ ఫంక్షన్ లేనప్పుడు కిడ్నీ చేసే పని మనం బయట నుంచి చేయాలి. సో ఏదైనా డయాలిసిస్ లైఫ్ లాంగ్ అన్నా చేసుకోవాలి, లేదు కిడ్నీ మార్పిడి అనేది చేసుకోవాలి. దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లో లివింగ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది, డిసీజ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది. ఇవి కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ కి ఉండే ఆప్షన్స్. డాక్టర్, సాల్ట్ మరియు ప్రోటీన్ కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? కిడ్నీ హెల్త్ మీద ఉప్పు ప్రభావం ఏమిటి ఉంటుంది అంటే, మనం కిడ్నీ హెల్త్ ని పరిరక్షించుకోవాలంటే సాల్ట్ ఇంటేక్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఆ సోడియం వల్ల కిడ్నీ మీద భారం ఎక్కువ పడి కిడ్నీ చెడిపోయే అవకాశాలు ఉండొచ్చు, బీపీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఆ ఎక్కువైన బీపీ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, ప్రారంభం అవుతుంది అనేది లేదు. కానీ కిడ్నీ ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ తింటే ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ప్రోటీన్ కొంచెం తక్కువ తినాలి అనేది మనము అడ్వైస్ ఇస్తూ ఉంటాము. డాక్టర్, కిడ్నీ వ్యాధి యొక్క ఎర్లీ సైన్స్ ఏంటి? నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు. నేను సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. నేను కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ లో పనిచేస్తాను. ఇనీషియల్ స్టేజెస్ లో మనకి సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు అంత ఎక్కువగా కనిపించకపోవచ్చు. అంటే నీరసంగా ఉండడం కానీ, మూత్రంలో ప్రాబ్లమ్స్ అంటే మూత్రం ఎక్కువ రావడం అయినా, మూత్రం తక్కువ రావడం అయినా సరే, ఇది కాకుండా ఆకలి తగ్గడం కానీ, వామిటింగ్ సెన్సేషన్, కొన్నిసార్లు కాళ్ళు వాపులు, మొహం వాపులు ఇవి కూడా ఉండే అవకాశాలు ఉండొచ్చు అన్నమాట. డాక్టర్, కిడ్నీ వ్యాధులు పెద్దవారికి మాత్రమే సోకుతాయా లేదా ఎవరికైనా సోకే అవకాశం ఉందా? వయసు అయిన వాళ్ళకి, వృద్ధులకి రావాలని ఏం లేదు. అది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు ఏ ఏజ్ లో అయినా సరే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రావచ్చు. సో చిన్నపిల్లల్లో నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది కామన్ గా వస్తుంది. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కొన్ని కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వస్తూ ఉంటది. 20 to 40 years ఏజ్ గ్రూప్ ఏదైతే యంగ్ అడల్ట్ ఏజ్ గ్రూప్ ఉంటుందో దానిలో కూడా డిఫరెంట్ కిడ్నీ వ్యాధుల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అబోవ్ 40 years, అబోవ్ 50 years షుగర్, బీపీ, ఒబేసిటీ ఇవన్నీ ఉంటాయో దాని వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. మీ ఎక్స్పర్టీస్ ని ఇవాళ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు. A public awareness initiative from the makers of Zeblong and Zeblong Tea.